నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది సార్. రామ్ చరణ్ గారు కంగ్రాచులేషన్స్ చెప్పలేదని వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కంగ్రాచులేషన్స్ చెప్పారో లేదో మనకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిలో వీళ్ళందరూ అభినందనలు చెప్పినట్టుగా ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరందరూ కూడా అభినందనలు చెప్పినట్టుంది, కానీ రామ్ చరణ్ చెప్పినట్టుగా లేదు. ఇదంటే పర్సనల్గా చెప్పు ఉండొచ్చు, లేకపోతే ఇంకో విధంగా చెప్పు ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇది తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమైనటువంటి ఇష్యూ కనుక రామ్ చరణ్ చెప్పకపోయినంత మాత్రంలో దాన్ని తప్పుగా తీసుకొని ఆలోచించవలసిన అవసరం లేదు కదా. ఎవరు రామ్ చరణ్? ఎవరు? సొంత బావే కదా. అంటే ఆల్మోస్ట్ వారి మేనత్త కొడుకే కనుక ఏదైనా ఆనందం ఉంటే మొత్తం కుటుంబం అందరూ పంచుకుంటారు. ఆ కుటుంబానికే గర్వకారణం కనుక మనం అలాగ ఆలోచించాలి. ఒట్టి కుటుంబానికే కాదు సార్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం గర్వకారణం. 70 సంవత్సరాల తర్వాత ఒక మేల్ యాక్టర్కి అవార్డు రావడం అనేది. ఫిమేల్ యాక్టర్ కూడా ఎవరికి రాలేదు. ఓకే, అసలు నేషనల్ అవార్డులు అంటే మనకి తెలుగు వాళ్ళకి అది సమస్య లేదు. ఒక మలయాళం వాళ్ళకే వచ్చాయి. హిందీ ఫీల్డ్లో బాలీవుడ్ తర్వాత మలయాళంలో మాత్రం నేషనల్ అవార్డులు వచ్చాయి, కానీ తెలుగు వాళ్ళకి ఎవరికి రాలేదు. ఒక మేఘ సందేశం సినిమా అయినప్పుడు మాత్రం జయసుధకి అవార్డు రావాల్సింది, కానీ అది త్రుటిలో మిస్ అయింది. అంటే ఆవిడ డబ్బింగ్ చెప్పిన దాంట్లో ఆ ఒత్తులు అవి కరెక్ట్గా లేవంట, అది గుమ్మడిగా చెప్పారు. ఆ విధంగా ఆవిడకేమో అవార్డు మిస్ అయింది, కానీ లేకపోతే అవార్డు వచ్చి ఉండేది. మరి మగవాళ్ళకి మాత్రం ఎవరికి కూడా అవార్డులు రాలేదు. అది అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు నిజంగానే కంగ్రాచులేషన్స్ చెప్పలేదు అనుకుంటే, ఆయన చేసిన RRRకి రాలేదని కోపమా, లేకపోతే అల్లు అర్జున్కి వచ్చిందని ద్వేషం? అంటే వాళ్ళకి కోపం అనే విషయం తీసి పక్కన పెడితే, అంటే జనరల్గా మన ఓ సీనియర్ జర్నలిస్టులు కానీ ఇప్పుడు మాబోటి వాళ్ళు అంటే ఒక 50 సంవత్సరాలు జర్నలిజంలో అనుభవం ఉంది కనుక మాకేమనిపించిందంటే, ఆయన ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు కదా, ఆస్కార్లో అంతా ఆ డయాజ్ని అంతా వాళ్ళు దానికి ఒక అందాన్ని చేకూర్చారు కదా, అందరి దృష్టి పడుతుంది కనుక నేషనల్ అవార్డు కూడా వాళ్ళిద్దరినే వరిస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్లో ఉండేవారు అన్నమాట. నిజానికి అంత బాగా చేశారు. ఏ మాట కామాట చెప్పాలి. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, తారక్ కానీ తర్వాత రామ్ చరణ్ కూడా తక్కువ పెర్ఫార్మెన్స్ చేయలేదు, పోటాపోటీగా చేశారు పెర్ఫార్మెన్సు. ఎందుకంటే ఒక విధంగా తారక్ కంటే రామ్ చరణ్ బాగా పెర్ఫామ్ చేశారని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, తారక్ ఏం చేసినప్పుడు కూడా సింపతి కొట్టేస్తాడు. తారక్నేముంది, ఆ ముళ్ళకర్రతో కొడుతున్నట్టయితే ఇలా అంటే చాలు, మనకి తగిలినట్టుగా అనిపిస్తుంది, ఆయనకి స్కోర్ చేస్తాడు. ఇది అలా కాదు కదా, ఒక బ్రిటిషర్లాగా ఆ వేషం ఉండి ఆ వేషంలో జనాల తాలూకు ఆకర్షణని గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. అందులో చాలా బాగా చేశాడు. 3000 మందిని కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం. దాన్ని మాత్రం లాఠీ పట్టుకొని చేయడం, ఆ 3000 మందితో ఫైట్ చేయడం కూడా రామ్ చరణ్ తాలూకు చాలా గొప్ప. అంటే అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి, క్యారెక్టర్లో మెర్జ్ అయిపోయి ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడం మాత్రం చాలా గొప్ప విషయం అన్నమాట. అందువలన అదొకటి చాలా బాగా ఉంది. తర్వాత ఏంటంటే, రామ్ చరణ్లో మరింకో గొప్ప విషయం, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేసినటువంటి కొన్ని నిమిషాలు అయినప్పుడు కూడా ఆ క్యారెక్టర్కి ప్రాణప్రతిష్ఠ చేశాడు. అసలు ఆ క్యారెక్టరే మీకు హిందీలో ప్రాణం పెట్టేసిందన్నమాట. ఆ క్యారెక్టర్ రాగానే వాళ్ళు ఏమనుకున్నారంటే, శ్రీరామచంద్రుడే ఆ క్యారెక్టర్ అనుకొని హే శ్రీరామ్ అంటూ దండాలు పెట్టేశారన్నమాట. అంటే అంత పటిష్టంగా ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. అంటే అంత క్యారెక్టర్ని అర్థం చేసుకొని క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి ఆ ఫారినర్స్ తాలూకు దృష్టిని కూడా మరల్చినటువంటి రామ్ చరణ్కి
అవార్డు రాకపోయేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. అని నా బాధ లేదంటే అది మాత్రం మనుషులండి, వాళ్ళకి ఆ భావోద్వేగాలు ఉంటాయి, బాధ అనిపిస్తుంది. కనుక అది కూడా కరెక్టే, వాళ్ళకు కూడా అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. అది అల్లు అర్జున్ గారికి ఇప్పుడు అవార్డు వచ్చిందని వాళ్ళ ఇంటిల్ల 10 సంబరాల్లో ఉన్నారు కదా సార్, ఎలా సంబరాలు చేసుకుంటున్నారు? అంటే అల్లు అర్జున్ తాలూకు ఇంట్లో సంబరాలు చేసుకోవడం కాదని మనకు కావలసింది, తెలుగు ఫీల్డ్ సంబరాలు చేసుకోవాలి. ఇక్కడ ఏమైపోయిందంటే తల లేదు, తోక లేదు, తర్వాత ఒక సెలబ్రేషన్కి మీనింగ్ కూడా వాళ్ళకి తెలియదు మాట. ఇది మా అసోసియేషన్లో, ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఛాతి విరుచుకొని తిరిగే సమయం మాట. వాళ్ళు చేయాలి ఈ ఫంక్షను. అలాగే జాతీయ అవార్డు ఒక 70 సంవత్సరాలుగా, అంటే 69 సంవత్సరాలుగా అవార్డుకు నోచుకోలేని మన తెలుగు పరిశ్రమకి మొట్టమొదటిసారిగా అవార్డు రావడం, వీళ్ళు ఎంత పండగ చేసుకోవాలండి. అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎవరు పెడతారు, ఇక్కడే ఆగిపోద్ది ఏదైనా ఫంక్షను. ఎవరు పెడతారంటే వాళ్ళు డబ్బులు పెట్టి, ఎంత లేదన్నా వాళ్ళు డబ్బులు పెట్టి ఫంక్షన్ చేసుకోలేరు కదా. కాస్త ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటారు, కానీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటే మరి చిన్న ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కానీ, చిన్న టెక్నీషియన్స్ కానీ వాళ్ళు పండగ ఎలా చేసుకుంటారు? వాళ్ళు చూసినప్పుడే కదా నిజమైన పండగ. మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ సెలబ్రేషన్, ఫ్యామిలీ సెలబ్రేషన్ ఏదో హోటల్ తీసుకొని చేసుకుంటారు. ఆ హోటల్లోకి మన బోటు వాళ్ళు రానివ్వరు కదా. అందువలన అటువంటి సెలబ్రేషన్ చేస్తే బాగా అందరూ అంటే పాలు పంచుకునే వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు అన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా మన అల్లు అర్జున్ తాలూకు పెర్ఫార్మెన్స్ని మాత్రం మనం మెచ్చుకోవచ్చు. దీంట్లో సింహభాగం ఎవరికి చెందుతుందంటే సుకుమార్. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. ఒక జబ్బ పైకి చెయ్యెత్తి, అంటే ఒక సహజంగా స్మగుల్డ్ చేసే వాళ్ళకి అంటే అంగవైకల్యం ఏదో ఉంటుంది. ఇలాగ తల వంకరగా ఉండడం, జబ్బ వంకరగా ఉండడం, చెయ్యి వంకరగా ఉండడం, కారు చిన్న కుంటిగా ఉండడం ఉంటుంటుంది అన్నమాట. జనరల్గా వాళ్ళకి ఏదో దెబ్బలు తగిలి అలాంటి అంగవైకల్యంతో ఉంటారన్నమాట. దాన్ని అంటే కాయిన్గా తీసుకొని చాలా బాగా క్యారెక్టర్ని ప్లే చేశాడు. తర్వాత ముఖ్యంగా అది ఒక మేనరిజం ఒకటి, చాలా మంచి సక్సెస్ఫుల్ మేనరిజం, తగ్గేదే లే అనేసరికి అది ఏమైపోయిందంటే పల్లెటూరులో మామూలు కాయకూరల బేరంలో కూడా తగ్గేదే లే అని, ఏమ్మా ఇక కేజీ టమాటా ఎంత అంటే 150, మరి 100 రూపాయలకి తగ్గేదే లే అంటున్నారన్నమాట. అన్నిటికీ బాగా సరిపోయింది. క్రికెటర్స్ కూడా చేస్తున్నారు సార్ అవి, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్, మన ఇండియన్ క్రికెటర్స్ కూడా తగ్గేదే లే అనేది చాలా సక్సెస్ఫుల్, అది మేనరిజం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.